హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో పప్పు మామిడికాయ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పప్పు మామిడికాయని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, మామిడికాయ 1, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 1, కరివేపాకు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 5, సాల్ట్ కొద్దిగా, ఆవాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె కొద్దిగా. ముందుగా మనం కందిపప్పుని అరగంట సేపు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు నానబెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లో తీసుకొని అందులోనే ఒక మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలండి. దీన్ని 3 విజిల్స్ వచ్చినంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత మూత తీసుకొని పప్పుని స్మాష్ చేసుకోవాలి. మామిడికాయ మరీ పుల్లగా ఉంటే అరముక్క వేసుకుంటే సరిపోతుందండి. నేను చెప్పిన స్టైల్లో పప్పు మామిడికాయ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను ఇందులో కారం అయితే ఏమీ యాడ్ చేయటం లేదండి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కారమే. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కారం కన్నా పచ్చిమిర్చి కారం ఈ పప్పు టేస్ట్ని 2 పెంచుతుందండి. ఇప్పుడు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న పప్పు మామిడికాయని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోవాలండి. పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కలర్ కోసం అని చెప్పి వేసానండి. ఇప్పుడు పప్పు బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత పప్పు రెడీ అయిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన పప్పు మామిడికాయ రెడీ అయిపోయిందండి. మీకు కూడా నచ్చితే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.